నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందా? ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు కాస్త చండూరు వేదికగా బయటపడ్డాయా? రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ నేత మధ్య ఉన్న పాత కక్షలు ఇప్పుడు పోలీసులు జోక్యం వరకు చేరిందా? జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం తీవ్ర చర్చగా మారిందా అంటే 100% అవుననే చెప్తున్నారు రాజకీయ వర్గాలు. ఇంతకీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? అసలు నేతల మధ్య గొడవ గల కారణమేంటో ఈ స్టోరీలో చూద్దాం. నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారం జోరుగా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే సాధారణంగా ఒకే పార్టీకి చెందిన మంత్రి మరియు జిల్లా అధ్యక్షుడు పక్కపక్కనే కూర్చుని పార్టీ బలోపేతం గురించి చర్చించాలి. కానీ నల్గొండ జిల్లాలో సీన్ రివర్స్ అయ్యింది. చండూరు మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు. అదే సమయంలో కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేజ్ పైకి ఎక్కారు. కానీ కైలాష్ నేతను మాత్రం స్టేజ్ ఎక్కకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కైలాష్ నేత అవమానానికి గురయ్యారు. మీరు చేసే పని రాష్ట్రమంతా చూస్తుంది మంత్రి గారు అంటూ వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే తానున్నంత వరకు అతను కనిపించకూడదంటూ మంత్రి పోలీసులకు హుకుం జారీ చేయడం వెనుక కేవలం కోపం మాత్రమే కాదు, జిల్లాపై తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేశాడని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీసీసీ అధ్యక్ష పదవిని తన అనుచరుడికి దక్కించుకోవాలని భావించారు. కానీ అధిష్టానం కైలాష్ నేతను నియమించడంతో వారి అహం దెబ్బతిన్నట్టు భావించారు. గతంలో కైలాష్ నేత మంత్రి వెంకటరెడ్డిని విమర్శిస్తూ చేసిన కొన్ని పాత వీడియోలు ఇప్పుడు కొన్ని రోజులుగా చిచ్చు పెట్టాయా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు తమ సొంత జిల్లానే తననే విమర్శించిన వ్యక్తికి రెడ్ కార్పెట్ వేయడం మంత్రికి ఇష్టం లేదని బహిర్గతమవుతోంది. ఇక అధికారికంగా జిల్లా కాంగ్రెస్ బాధ్య అధ్యక్షుడు కైలాష్ నేత అయినప్పటికీ క్షేత్రస్థాయి మంత్రి అండలేకుండా ఆయన ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారనేది జగమెరిగిన సత్యం. తాజా ఘటనతో కైలాష్ నేతకు జిల్లాలో నో ఎంట్రీ బోర్డు పెట్టాలని మంత్రి డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నల్గొండ జిల్లాలో ముఖ్య నేతల మధ్య ఇలాంటి ఈగో వార్ నడుస్తుండడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మంత్రి స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరించడం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు అంటుంటే, సాధారణంగా నల్గొండ జిల్లా అంటేనే రెడ్డి ఆధిపత్యమని అందరికీ తెలిసిందే. ఒకరో ఇద్దరో బీసీ నేతలకు పార్టీ అవకాశం ఇస్తే వారిని కూడా జిల్లాలో తిరగనివ్వకుండా, కార్యక్రమాలకు హాజరవ్వనివ్వకుండా చేస్తున్నారని బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా బీసీ వర్గానికి చెందిన కొంతమంది నాయకులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో ఎదగనివ్వకుండా చేశారని బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా కైలాష్ నేతను స్టేజ్ పైకి రానివ్వకుండా అడ్డుకుని అవమానించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని, సామాజిక వర్గ ఆధిపత్య పోరుగా మారిందని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నిన్న మొన్నటి వరకు నల్లగొండలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలమైన మెజారిటీ సాధిస్తుందనే ధీమా ఉండేది. బీసీ నేత నియామకంతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆశించారు. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్యల వల్ల ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టయిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారట. మరి త్వరలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రికి, డీసీసీ అధ్యక్షుడికి మధ్య మొదలైన ఈ అంతర్గత పోరు క్యాడర్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. గ్రూపు రాజకీయాలు పెరిగి పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. ఏది ఏమైనా చండూర్ ఘటనతో నల్గొండ కాంగ్రెస్లో మంత్రివర్గం మరియు పార్టీ క్యాడర్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది. నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉండడంతో రానున్న రోజుల్లో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్గత విభేదాలు వీడకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి పంతం వీడకపోతే బీసీ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమని, అది ఆయన రాజకీయ భవిష్యత్తుకే ముప్పు అంటూ హెచ్చరిస్తున్నారు బీసీ వర్గాలు, పార్టీ సీనియర్లు.
మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తారు? బీసీ నేత కైలాష్ నేతకు అండగా నిలుస్తారా, లేక సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడికి తలొగ్గుతారా అనేదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. మరి పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం నల్గొండ కాంగ్రెస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.